ఈరోజు ఫ్యాన్స్ సపోర్ట్ అనేది పెరగబోతుంది. లిటరల్లీ ఐఎమ్ సేయింగ్ దట్ ఆర్సీబీ వాళ్ళకు ఉన్న ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆర్సీబీ టీం గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్ అలాంగ్ విత్ దట్ చెన్నై ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. అలాంగ్ విత్ దట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు. అదే దాంతోపాటు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కానివ్వండి, సన్ రైజర్స్ హైదరాబాద్ గారు కానివ్వండి, 4 టీమ్స్ వచ్చేసి ఈరోజు ఆర్సీబీ గెలవాలని కోరుకుంటారు. ఎందుకు అనంటే ఈ మ్యాచ్లో కనుక గుజరాత్ టైటన్స్ వాళ్ళు గెలిస్తే వాళ్ళు కూడా టాప్ 4లోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సో సిఎస్కే వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే గుజరాత్ వాళ్ళతో ఈక్వల్ అవ్వాలి అంటే వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోవాలి. సో వాళ్ళు కూడా ఆర్సీబీ గెలవాలని కోరుకుంటారు. సేమ్ స్టోరీ విత్ ద ఢిల్లీ ఆల్సో, ఢిల్లీ కూడా అలానే కోరుకుంటారు. సో ఈ మ్యాచ్ గుజరాత్కి ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ప్లే ఆఫ్ సిరీస్లో ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు ఆడే 26 మ్యాచెస్లో పక్కాగా వాళ్ళు వచ్చేసి ఇంకా 4 మ్యాచెస్ గెలవాలి. సో వాళ్ళు ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఒక ఎక్సలెంట్ మూమెంటంతో వెళ్తారు. అండ్ రివెంజ్ అనేది బాగా ఉంది, ఎందుకంటే వాళ్ళు బెంగళూరుకి వెళ్ళినప్పుడు 200+ స్కోర్ చేసి కూడా ఓడిపోయిన సందర్భం ఉంది కాబట్టి సో వాళ్ళు ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మెయిన్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువగా మంచి బ్యాటింగ్ ట్రాక్ అనేది ఉంటుంది. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. సో ఐపీఎల్లో మాత్రం చేసింగ్ చేయడానికి అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టి మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ చేసింగ్కి ఇష్టపడచ్చు. బట్ ఈరోజు చూసుకున్నట్లయితే మెయిన్లీ బ్యాటిల్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ హీరో అయినటువంటి సాయి సుదర్శన్ వర్సెస్ జోష్ హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్, వీళ్ళిద్దరు ఎందుకంటున్నారంటే లాస్ట్ మ్యాచెస్లో చూసుకున్నట్లయితే భువనేశ్వర్ కుమార్ని, జోష్ హేజల్వుడ్ని ఇద్దరిని కొట్టేశాడు సాయి సుదర్శన్. సో ఈ మ్యాచ్లో తను ఎలా ఆడతాడో చూడాలి. అండ్ మెయిన్లీ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే ప్రైమ్ స్వింగ్ భువనేశ్వర్ వర్సెస్ శుభ్మన్ గిల్కి మరియు హేజల్వుడ్ ఇద్దరికి, శుభ్మన్ గిల్ పైన భువనేశ్వర్ కుమార్కి, హేజల్వుడ్కి ఇద్దరికి మంచి రికార్డు ఉంది కాబట్టి సో చూడాలి వాళ్ళు బ్యాక్ టు ద ఫామ్ వచ్చారో డీసీతో జరిగిన మ్యాచ్లో. సో ఈ మ్యాచ్లో వాళ్ళు ఎలా కౌంటర్ అటాక్ చేస్తారో చూడండి. అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే కృణాల్ పాండ్యా వర్సెస్ జాస్ బట్లర్ అండ్ సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో వీరిద్దరు తలబడ్డప్పుడు చెప్పి మరి కొట్టాడు, బౌన్సర్లు వేసిన 6 కొట్టాడు కాబట్టి సో చూడాలి కృణాల్ పాండ్యా ఎలా రిప్లై ఇస్తాడు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మెయిన్లీ రబడా ఆన్ టు ద ఫామ్ కాబట్టి మెయిన్లీ జాకబ్ బెథెల్ అండ్ విరాట్ కోహ్లీ వర్సెస్ కగిసో రబాడా అని చెప్పుకోవచ్చు. సో కగిసో రబాడా ఫామ్లోకి వచ్చాడు కాబట్టి తను చెప్పలేము ఎప్పుడు ఎలా గేమ్ విన్ చేస్తాడు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకుంటే విరాట్ కోహ్లీ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ లాస్ట్ మ్యాచ్లో ఒక ఛాన్స్ అయితే ఇప్పించాడు, బట్ వాషింగ్టన్ సుందర్ ఒక సింపుల్ క్యాచ్ మిస్ చేయడం వల్ల మిస్ అయింది. సో విరాట్ కోహ్లీ వర్సెస్ మొహమ్మద్ సిరాజ్ ఇది మరొక ఇంపార్టెంట్ బ్యాటిల్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే మిడిల్ ఓవర్స్లో రషీద్ ఖాన్ వర్సెస్ జితేష్ శర్మ అండ్ కెప్టెన్ రజత్ పటిదార్. ఎందుకంటే రజత్ పటిదార్ స్పిన్నర్స్ని చెప్పి కొడుతున్నాడు కాబట్టి రషీద్ ఖాన్ అంత ఫామ్లో ఏం లేడు కాబట్టి సో చూడాలి మరొకసారి రజత్ పటిదార్ ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తాడా లేదా అని. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటంటే ఈ మ్యాచ్లో జీటీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ కవర్లేదు. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు గెలిచారు అంటే వాళ్ళు టాప్ ఆర్డర్ పర్ఫామ్ చేశారు. సో చేజింగ్ చేస్తేనే జీటీ వాళ్ళు గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఆర్సీబీ పైన చేజ్ చేయడం అంటే బౌలింగ్ అటాక్తో ఫేస్ చేయడం కష్టం. అండ్ అలాంగ్ విత్ దట్ గుజరాత్లోని ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో చూడాలి వాళ్ళు చేజింగ్ తీసుకుంటారా ఏం తీసుకుంటారా అని. అండ్ అనదర్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ వాళ్ళ బౌలింగ్ అనేది ఎక్సలెంట్ ఫామ్లో ఉంది. సో వాళ్ళు అదే కనుక